యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? కొంచెం మన గ్యాప్ వచ్చింది, ఒక 15 డేస్ వీడియోలో అప్లోడ్ చేయటం ఏవో కారణాల వల్ల మళ్ళీ కంటిన్యూ చేస్తాము. ఈ రోజున మనం చాలా అద్భుతమైనటువంటి పాటను పాడుకుంటున్నాం. వీరాభిమన్యు అనే చిత్రం నుంచి చూచి వలచి చెంతకు పిలచి. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మీలో ఎవరికైనా సరే మ్యూజిక్ ఆన్లైన్లో నేర్చుకోవాలనిపిస్తే నాకు ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మీకు A to Z అంటే పక్కా క్లాసికల్ సంగీతం చెప్తాను కీబోర్డ్ పైన. అలాగే సినిమా పాటలు, లైట్ మ్యూజిక్ సాంగ్స్, ఫోక్ మ్యూజిక్ సాంగ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ స్వరంతో చెప్తాను. అది మన స్పెషల్. బుక్స్ విషయం, మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి. అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. ఇవి డివోషనల్ సాంగ్స్ అనమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అనమాట. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే, అలాగే ఆన్లైన్లో మ్యూజిక్ క్లాసెస్కి కూడా ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు అన్ని విషయాలు చెప్పి నేను బుక్స్ పంపిస్తాను, ఆన్లైన్లో క్లాసులు చెప్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. 1965 సంవత్సరంలో వచ్చినటువంటి వీరాభిమన్యు అనే చిత్రం నుంచి మనం చూచి వలచి చెంతకు పిలచి అనే పాటను పాడుకుంటున్నాం. రచన ఆరుద్ర గారు, సంగీతం KV మహాదేవన్ గారు. చాలా అద్భుతంగా కట్టారండి. ఎందుకంటే ఈ శహన రాగాన్ని చాలా తక్కువ మంది ఉపయోగిస్తారో చాలా అద్భుతంగా కట్టారన్నమాట. ఇంకా విశేషాలు చెప్పడానికి ఇక్కడ టైం ఉండదు మనకి. గానం ఘంటసాల మాస్టర్ గారు మరియు పి సుశీలమ్మ మహాతల్లి. రాగం శహన రాగం. ఇది జన్య రాగము, భాషాంగ రాగము. భాషాంగ రాగం అంటే ఏంటంటే ఈ జనక రాగంలో లేని ఒక వేరే స్వరాన్ని అనమాట తీసుకుంటారు, వేరే రాగం నుంచి అనమాట. ఇది 28వ మేళకర్త హరికంభోజి రాగం నుంచి పుట్టినది. శహన రాగం యొక్క ఆరోహణ అవరోహణలు, మూర్ఛన సరిగమ పమదానిస సని ధపమ గామ రీగరిస. ఇది ఆరోహణలో 7 స్వరాలు ఉంటే వక్రం ఉంది, అవరోహణలో 7 స్వరాలునే వక్రం ఉంది. అప్పుడు సంపూర్ణం 7 స్వరాలు అంటే సంపూర్ణం, వక్రం అంటే వక్ర సంపూర్ణం అంటారు. అప్పుడు ఎలాంటి రాగం అవుతుంది? ఈ శహన వక్ర సంపూర్ణ రాగము అవుతుంది. ఇందువచ్చు స్వరస్థానములు: సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసికి నిషాదం అనే స్వరస్థానములు వస్తాయి. భాషాంగ రాగాల్లో ఏదో ఒక ప్రయోగంలో ఈ అన్యస్వరం వస్తుంది. రీగరిస అనే ప్రయోగంలో మనకి ఘాటు సాధారణ గాంధారం వస్తుంది అనమాట. అదే మన అన్యస్వరం. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళం అంటే ఆది తాళం. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక. ఇక్కడ ఒక్కొక్క క్రియకు ఆది తాళమునకు ఒక లఘు, 2 ధృతములు కదా, ఒక్కొక్క క్రియకు 2 స్వరాక్షరములు చొప్పున నడుస్తుంది. అంటే సెకండ్ డిగ్రీలో కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని. శృతి ఒరిజినల్ శృతి 1.5 శృతిలో ఉందన్నమాట. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీని మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారిని సి అంటారు కదా. సి షార్ప్ అంటే 1.5 శృతి. ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. మనం పాటను పాడుకోబోయే ముందు శహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగమ పమదానిసా సని
సని ధప మగ మరి గరి సా సరి గమ పమద ని సా సని ధప మగ మరి గరి సా. లో పిచ్లో ఏ స్వరాలు వాడలేదు. హై పిచ్లో తారాస్థాయి రిషభవరకు వెళ్ళారన్నమాట. సరి సా అంతవరకు. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. చూచి వలచి చెంతకు పిలచి నీ సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి. చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి. చూచి వలచి చెంతకు చేరి నా సొగసులు కానుక చేసి నీ మగసిరి బానిసనైతి. చూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి నీ మగసిరి బానిసనైతి. చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. అందాలన్నీ దోచి ఆనందపుటంచులు చూచి అందాలన్నీ దోచి ఆనందపుటంచులు చూచి సందిట బందీ చేసి సందిట బందీ చేసి నా బందీ వశమైపోతి. చూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి నీ మగసిరి బానిసనైతి. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. ఫస్ట్ చరణం లాగానే బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఇది సుశీలం గారు పాడినటువంటి వెర్షన్ అన్నమాట. నూతన వధువై నిలచి వరుని వలపుల మధువై మారి నూతన వధువై నిలచి వరుని వలపుల మధువై మారి సఖుని వడిలో సురిగి సఖుని వడిలో సురిగి కోటి సుఖముల శిఖరమునైతి. చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి. లాస్ట్ చరణం మూడో చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరం జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా త అనే అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి.
వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదురా జగము మరచి. వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదురా జగము మరచి. నీవే జగమై నీలో సగమై నేటికి నిండుగా పండితి. చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి. చూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి నీ మగసిరి బానిసనైతి. చూసారండి, పక్కా క్లాసికల్ రాగం అన్నమాట. దాన్ని అద్భుతంగా చక్కగా ఒక మరి అద్భుతమైన గీతంగా మలిచారు మహానుభావుడు కేవి మహాదేవన్ గారు అనమాట. చాలా సంతోషం అండి. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ప్రేక్షకులకు ముఖ్యంగా నా వినయపూర్వక హృదయపూర్వక విన్నపం అనమాట. మరి మీకు తెలుసు యూట్యూబ్లో ఎంతమంది ఇట్లా స్వరాలు రాసిస్తున్నారు అనేది అయ్యా. అయితే అందరూ చాలామంది మహానుభావులు ఉంటారు, కానీ రాయటానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇది అంత తేలిక కాదు స్వరాలు రాయటం. నేను అందరికీ మీకు మన భావి తరాలకి మీ అందరికీ తెలియాలని చెప్పి నేను వీడియో మధ్యలో చక్కగా మన బుక్స్ ఈ నోటేషన్ కూడా క్లియర్గా ఇస్తున్నాను. పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే వాయించుకునే వాళ్ళకి ఇంకో రకంగా ఉంటుంది. మరి నేను క్లియర్గా ఇస్తున్నాను. మరి మీలో ఎవరైనా సరే మరి నన్ను ప్రోత్సహించాలంటే నా ఫోన్పే నెంబర్, జీపే నెంబర్ ఇస్తున్నాను, అట్లాగే అకౌంట్ నెంబర్ కూడా ఇస్తున్నాను. మీకు ఎంత తోస్తే అంత అయ్యా. ఖచ్చితంగా ఆ విద్యను బ్రతికించాలి మనం. ఎందుకంటే నా టైం అంతా దీనికే సరిపోతుంది అనమాట. సంపాదనకు టైం లేదు నాకు. మరి మీ అందరూ కూడా ఎంతో కొంత మీకు తోచినది అది ఫోన్పే కానీ జీపే కానీ చేస్తే సంతోషపడతాను. ఇంకా ఎక్కువ వీడియోలు నేను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాటల స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.